సభ్యులు ఎక్కువ ఉన్నారు, అక్కడ మేము అందరూ వచ్చి హాజరవుతాము అనేసి అనే విధంగా మాట్లాడదాం. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు నమస్తే అండి. సో ఎప్పటిలాగే ప్రతిపక్షం లేకుండానే మళ్ళీ సభలు సమావేశాలన్నీ కూడా ముగించేశారు. అటు మండలిలో మాత్రం మీ బలం ఏంటో నిరూపించుకున్నారు, అక్కడ మంటలు రేపారు. శాసనసభకు మాత్రం డుమ్మా కొట్టారు. అక్కడ ఫెయిల్ అయ్యారని ఇక్కడ మంటలు రేపారా, ఇక్కడ సక్సెస్ అయ్యారనుకుంటున్నారా మీరు? మీకు అట్లా ప్యానల్ ప్రతినిధులు నమస్కారం మేడం. ఇక్కడ ప్రతిసారి మేము మండలిలో మా యొక్క అంశాలన్నిటిని కూడా ఈక్వల్ ప్లాట్ఫామ్ గా చూసి ప్రజా సమస్యలను ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యొక్క ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలను కూడా ప్రస్తావిస్తున్నటువంటి మాట వాస్తవం మేడం. అయితే అసెంబ్లీ విషయానికి వచ్చేటప్పటికి మేము ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్ ఏదైతే అయ్యన్న పాత్రుడు గారికి రాసినటువంటి లేఖకు సంవత్సరం రోజులు దాటినా కూడా ఈ రోజుకి సమాధాన పరచల. వీళ్ళది అవమానంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మేము గుడ్ గవర్నెన్స్ ఏదో చెప్తా ఉంటారు, రియల్ టైం గవర్నెన్స్ అని మాట్లాడేటువంటి ఈ ప్రభుత్వం యొక్క మాటలు చేతల్లో కనిపించట్లేదు మేడం. వీళ్ళకి భయం ఉంది. ఈ యొక్క ప్రధాన ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశం మీద వైసీపీ ఏదైతే అప్పీల్ చేసిందో ఆ లేఖకు సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళకి భయపడుతున్నారంటే ఇక్కడ రాజ్యాంగ పరంగా వాళ్ళు ఎంతవరకు ముందుకు పోతున్నారు అనేది కూడా మనము యొక్క అనుమానాస్పదమైనటువంటి అంశాలు కనిపిస్తా ఉన్నాయి మేడం. చూస్తా ఉన్నాం మనం అసెంబ్లీలో ఈ నిన్నటి రోజున జరిగినటువంటి బాలకృష్ణ గారి ఆ ప్రస్తావన ఏదైతే మా కామినేని శ్రీనివాస్ గారు కూడా ఆయన కూడా ఈ యొక్క సందర్భంగా మాట్లాడుతూ కొన్ని అంశాలు లేవనెత్తి తర్వాత ఈ రోజు క్షమాపణ చెప్పి ఆయన నా యొక్క ఏదైతే వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించమని ఆ యొక్క అసెంబ్లీ స్పీకర్ ను ప్రాధాయపడినటువంటి మాట వాస్తవం. మరి అంతకంటే ఘోరంగా ఏదైతే అబద్ధాలు ప్రస్తావించాము, చిరంజీవి గారు ఏదైతే సినిమా ఫీల్డ్ కి సంబంధించి నేను ఇంకా టాపిక్ కి రాలేదు రామారావు గారు ఇంకా నేను టాపిక్ లోకి ప్రతినిధులు రాలేదు. మీరు ఇంకా ప్రతిపక్షం దగ్గర ఆగిపోయారు, నేను కూడా అక్కడే ఆగాను. మళ్ళీ మీరు టాపిక్ వెంటనే డైవర్ట్ చేసేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే విషయాల గురించి మీరు నేనే ఇదే డిబేట్లో చాలా సార్లు మాట్లాడుకున్నాము. సరే, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అంతకుముందు హిస్టరీ కూడా మనం మాట్లాడుకున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగింది, మొన్న మీరు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారా లేదా, ప్రతిపక్ష హోదా తీసుకున్నారా లేదా, అంతమంది ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ కూడా. సరే, అసలు సిపిఐ సిపిఎం వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కూడా 5, 6 ఒక్కరు ఉన్నప్పటికీ కూడా హాజరవుతున్నారు. ఇక్కడ తెలంగాణలో హాజరయ్యారు. బట్ మీరెందుకు మరి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మీరెందుకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు? ఎందుకు సభలకు హాజరవ్వట్లేదు? అసలు ఈ విషయము, ఈ క్వశ్చన్ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, మీరు అదే ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం కొత్తగా చెప్పండి. సిపిఎం వాళ్ళు అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్న తర్వాత ఉన్నటువంటి సభ్యులు హాజరయ్యారు మేడం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రోజుకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఏదో చెప్పమనండి మేడం ఈ ప్రభుత్వాన్ని, లేకుంటే శాసనసభ స్పీకర్ ని. అంతకు ముందు ఎవరైనా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వచ్చారా? అది ఇవ్వాలా? ఎవరివ్వాలి? స్పీకరా, లేకపోతే ప్రభుత్వమా, లేకపోతే ప్రజలా? ఎవరివ్వాలి? ఇక్కడ అన్యాపదేశంగా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు, ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉన్నాయి. స్పీకర్ గారు మేము రాసినటువంటి లేఖకు ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు జవాబు ఇవ్వట్లేదు, ఎందుకు బదులు ఇవ్వటం లేదు అనే దాని మీదనే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాం కదా మేడం. ఈక్వల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో మెరుగ్గా మేము ప్రజా సమస్యలన్నీ కూడా అక్కడ చర్చకు తీసుకొస్తున్నాం కదా. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని, నిర్లిప్తతను మేము ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం మేడం. అది అర్థమవుతుంది ప్రజలు అర్థం చేసుకోగలరు. రకరకాల సమస్యలతోటి గతంలో చంద్రబాబు గారు కూడా శాసనసభకు రానటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే డిసిప్లిన్ విషయం మీరు కూడా చెప్పారు. ఎం కుమార్ గారు దాన్ని కవర్ చేసుకున్నారు. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టి అసెంబ్లీకి ఏదైతే సీరియస్ గా సీఎం గారు చెప్పినా కూడా, డిప్యూటీ సీఎం చెప్పినా కూడా రావట్లేదు అనేది ఉంది కదా మేడం. ఇక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే అవినీతి కోసం, నియోజకవర్గాల్లో కలెక్షన్ కోసం, కౌంటర్ల యొక్క లెక్కలు చూసుకోవడానికి వాళ్ళకి తాపత్రయం ఉంది. కానీ ఇక్కడ ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం వాళ్ళకి గౌరవం, మర్యాద లేవనేది అర్థమవుతుంది కదా మేడం. రైట్, మాట్లాడదాం. తిరుపతిరావు గారు నమస్తే అండి. మేడం ఒక్క నిమిషం మాట్లాడదు. చెప్పండి ఏంటి? గతంలో జనసేన నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి పోయినప్పుడు ఏం చెప్పాడు, 2019లో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీకి పోయినప్పుడు ఏం చెప్పాడంటే, నేను ఎప్పటికీ వైసీపీకి అయితే వెళ్ళను, ఎందుకంటే వైసీపీకి వెళ్ళానంటే నేను 152వ వాడిని అవుతాను, అదే జనసేన నుంచి పోయారంటే నేను నెంబర్ 1 ఎమ్మెల్యేని అవుతాను, ఒకటి నా ఇది అనేది చెప్పుకున్నాడు.
అలాంటి ఎమ్మెల్యేలు కూడా మీరు డుపాగొట్టు లాక్కున్నారు. ఇందాక మిత్రులు చెప్పేటట్టు ఏ అర్హతతో మీరు చెప్పించిన విషయాలే, ఏ అర్హతతో ప్రతిపక్ష హోదా అడుగుతారు మీరు? ఒకటి. రెండోది ఏంటంటే మీకు ఆల్రెడీ కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు కదా, మీ నియోజకవర్గంలో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు కదా, ఆ ప్రజల పట్ల మీరు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అన్నదాని మీద సమాధానం చెప్పండి. అంతే తప్పితే ఊరికే మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు రాలేదు కాబట్టి ఎందుకు రాలేదు, ఆయన ఒక్కరు అది గౌరవ సభ కాదు అని చెప్పిన ఆయన జరిగిన అవమానం నుంచి బయటకు వెళ్ళి మిగిలిన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలోనే కూర్చొని మాట్లాడారు. అదేవిధంగా అసెంబ్లీ ఆయన కొత్తనుకున్నప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలన్నా వచ్చి హాజరు కావాలి కదా, దానికి సంబంధం చెప్పండి. అంతే తప్పితే మీకు ఖచ్చితంగా అర్హత లేదు మేడం. ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా అడగడం అయితే మాత్రం ఖచ్చితంగా అర్హత లేదు. థ్యాంక్ యూ. రైట్. తిరుపతిరావు గారు నమస్తే అండి.